నమస్తే ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు. నమస్కారం అండి. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నిలబడబోతున్న మీరు మీ యొక్క ఉద్యోగ రాజకీయ నేపథ్యాన్ని మన ప్రేక్షకులకి వివరించండి. నా పేరు గోపాలం విద్యాసాగర్. నేను నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామంలో పుట్టాను. హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇదే గ్రామంలో జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్స్ మొత్తము నిజామాబాద్ పట్టణంలో జరిగింది. తర్వాత నా ఎంఏ నేను 1976లో ఉస్మాన్ యూనివర్సిటీలో చేరడం జరిగింది. తదుపరి ఎంఫిల్ కానీ పిహెచ్డి రెండు కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే నేను పూర్తి చేసుకోవటం జరిగింది. 1980లో నాకు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామారెడ్డిలో ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం రావటము, వెంటనే చేరటం కూడా జరిగింది. అప్పటి నుంచి దాదాపు 33 సంవత్సరాల పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా పనిచేస్తూ 2013 అక్టోబర్లో పదవీ విరమణ పొందడం జరిగింది. అప్పటి నుండి కూడా నేను రాజకీయాల పట్ల ఆసక్తితోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారితో అనుబంధం వలన ఆయన యొక్క ప్రేమానురాగాలు పొందిన వ్యక్తిగా ఆయన కోరిక మేరకు కొంతకాలం పాటు ఆయన ప్రైవేట్ సెక్రటరీగా నేను పనిచేశాను. అంతేకాకుండా టీఆర్ఎస్లో ప్రారంభంలో ఒక క్రియాశీలకంగా పాల్గొంటూ తెలంగాణ సాధనలో ఉద్యమకారుడిగా నేను పాల్గొనడం జరిగింది. అనేక కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. 2018లో టీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహార శైలి పట్ల కొంత అసంతృప్తి చెంది ప్రస్తుత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉంటూ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. తదుపరి కాంగ్రెస్ పార్టీలో మరి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నాకు అవకాశం కల్పించారు. ఆ పదవికి న్యాయం చేస్తూ నేను కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇంతేకాకుండా నా ఉద్యోగ ప్రస్థానం కనుక గమనించినట్లయితే నేను కామారెడ్డి కళాశాలలో పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్లో క్రియాశీల సభ్యుడిగా కొంతకాలం పనిచేశాను. తదుపరి డాక్టరేట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అంటే పిహెచ్డి ఉన్నటువంటి వారికే కళాశాల ప్రిన్సిపాల్గా ఇవ్వాలి, యూజీసీ నిబంధనలను అమలుపరచండి అంటూ డాక్టరేట్ లెక్చర్స్తోని ఒక సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తిని నేను, అంటే ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తదుపరి ప్రిన్సిపాల్గా అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ కూడా నేనే స్థాపించడం జరిగింది. మరి ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సభ్యుడిగా మరి ఎన్నో కార్యక్రమాల్లో ఉద్యోగుల కొరకు, సమస్యల కొరకు పోరాటం జరిగింది. ఇదండి నా ఉద్యోగ రాజకీయ నేపథ్యం. ప్రొఫెసర్ గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎవరు అర్హులు, వాళ్ళకి మీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? మామూలుగా పట్టభద్రులు యొక్క ఆర్ట్స్లోను, సైన్సెస్లోను, డిగ్రీ కళాశాలలో, తర్వాత ఇంజనీరింగ్ కళాశాలలోను ఇంజనీర్గా, మెడికల్ కళాశాలలో డాక్టర్గా, పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా హోల్డర్గా మరి బయటకు వస్తారు. వీళ్ళందరూ కూడా మరి డిగ్రీ వచ్చిన పిదప 3 సంవత్సరాలు గడిచినట్లయితే పట్టభద్రులుగా నమోదు కావడానికి అర్హత పొందుతారు. ఈ విధంగా ప్రస్తుతము ఈ యొక్క నియోజకవర్గంలో 3,41,000 మంది రిజిస్టర్ కాబడ్డారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నిలబడాలనుకుంటున్నాను. శాసన మండలి అనేది పెద్దల సభగా చెప్తారు. ఇది ఒక పెద్దల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రభుత్వానికి సూచనలు చేయటానికి, సలహాలు ఇవ్వటానికి, ఒక మేధోమథనం జరగటానికి ఈ శాసన మండలి పనిచేస్తుంది. మరి ఒక అర్హత గల పట్టభద్రుడిగా, విద్యావేత్తగా, రిటైర్డ్ ప్రిన్సిపాల్గా అన్ని విధాలుగా అర్హులు అనేటటువంటి భావనతోని
నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నాను. మరి పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల, పరిష్కారాల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను సరైనటువంటి అభ్యర్థి అనే భావనతోని వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఉద్యోగులుగా ఉన్నారు, పెన్షనర్లుగా ఉన్నారు, ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన పిదప అదే కాంట్రాక్ట్ లెక్చర్గా ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నారు, విద్యారంగంలో ఉన్నారు, పారిశ్రామిక రంగంలో ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా ఇక సమాజంలో మంచి స్థానంలో స్థిరపడి ఇక రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ వారు సమాజం పట్ల ఒక అవగాహన కలిగినటువంటి విద్యావేత్తలు కాబట్టి మరి వారి ముందుకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన కలిగి వారి కోసం గొంతెత్తి పోరాడే తత్వం కలిగిన నాకు అవకాశం కల్పించాలని చెప్పేసి నా శ్రేయోభిలాషులు కానీ, నా యొక్క మిత్రులు కానీ, సహచరులు కానీ వారందరూ కూడా నాకు మద్దతు తెలపటం వలన నేను నిలబడాలనుకుంటున్నాను.